తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు వెబ్ నోట్ను విడుదల చేసింది. అయితే 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పలు సమస్యలపై కమిషన్ చర్చించింది. అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని ఇంకోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ నేపథ్యంలో ఇటీవల మరో 60 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కొత్తగా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. తెలంగాణ గ్రూప్ 1 రద్దు చేశారు. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. మొత్తానికి అభ్యర్థుల్లో తర్జన భర్జన అయితే నెలకొందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఏదైతే గ్రూప్ 1 సంబంధించి తెలంగాణలో ఒక లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులుగా గ్రూప్ 1 అభ్యర్థుల మధ్య అయితే కొంతమేరకు ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో అసలు నోటిఫికేషన్స్లే పడలేదు. పడినటువంటి నోటిఫికేషన్లు అన్ని కూడా కొంచెం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ముఖ్యంగా గ్రూప్ 1 సంబంధించి అసలు ఏదైనా ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 చాలా కీలకమైన పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఈ గ్రూప్ 1 సంబంధించి ఏప్రిల్ 2022లో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. 503 పోస్టులతోని బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే గతంలో ఫస్ట్ అక్టోబర్ లో జరిగింది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలా రోజుల తర్వాత ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ అనే అంశం తెరపైకి వచ్చింది. తెరపైకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు మాత్రం తర్జన భజన అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ల పర్వం కొనసాగుతూ ఉంది. అయితే ఎవరైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా స్టేట్స్ లో ఉండిపోవడము, ఇదంతా కూడా చాలా రోజులైతే కొద్ది మేరకు విచారణ అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. 100 మందికి పైగా గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 1 లీకేజ్ కి సంబంధించి దాదాపు 100 మంది పైన అరెస్ట్లు అయితే అయినటువంటి పరిస్థితి కనబడింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఎప్పుడైతే మొన్న జూన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. లాస్ట్ టైం పేపర్ లీకేజ్ వల్ల ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అయితే మళ్ళీ జూన్ లో నిర్వహించిన ఎగ్జామ్ కి మాత్రము కొన్ని ఏవైతే ఇంప్లిమెంట్ చేయలేదో బయోమెట్రిక్ అనే సమస్యను తెరపైకి తీసుకొచ్చారు గ్రూప్ 1 అభ్యర్థులు. వాళ్ళు బయోమెట్రిక్ ఉపయోగించలేదు అన్న అంశాన్ని తీసుకొస్తూ వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ అంశాన్ని మళ్ళీ కోర్టు కూడా చాలా రోజులు విచారించడం జరిగింది. ఏదైతే అభ్యర్థులు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో బయోమెట్రిక్ ఎందుకు యూజ్ చేయలేదు అని హైకోర్టు అయితే ఈ టీఎస్పీఎస్సీ మెంబర్స్ ని అడగడం జరిగింది. వాళ్ళు మాత్రం కొంత మేరకు ఎట్లాంటి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది అంటే కంపల్సరీ కాదు కదా గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించి ఇంతకుముందు కూడా బయోమెట్రిక్ మనం తీసుకోలేదు, కొద్ది మేరకు అంటే అభ్యర్థులకి టైం వేస్ట్ అవుతుందనే నేపథ్యంలో మేము బయోమెట్రిక్ తీసుకోలేదు అన్నట్టు కూడా ఇర్రెస్పాన్సిబుల్ సమాధానం చెప్పారు. అయితే బయోమెట్రిక్ తీసుకుంటే కూడా సమస్య కూడా కొద్ది మేరకు ఎగ్జామ్ కి లేట్ అవుతుంది అనేది కరెక్ట్ సమాధానం కాదు అనుకుంటా కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. ఎలా అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కొన్ని లక్షల మంది రాశారు, ప్రతి ఒక్కరికి కూడా బయోమెట్రిక్ తీసుకున్నారు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ మీకెందుకు తలెత్తింది అన్నట్టు కూడా క్వశ్చన్ చేసింది. అయితే ఆ అంశాన్ని ఇన్ని రోజులు కూడా కోర్టులో పెట్టింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఏదైతే పేపర్ లీకేజ్ కారణమైందో అప్పటి నుంచి కూడా అభ్యర్థులు గ్రూప్ 1 అభ్యర్థులే కాకుండా నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి, ఎలాంటి అవకతవకలు లేకుండా గ్రూప్ 1 మళ్ళీ అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి చాలా వరకు రాస్తారోకోలు ఉద్యమాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే గత ప్రభుత్వం మాత్రం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడం అంశానికి సంబంధించి కావచ్చు, లీకేజ్ కి సంబంధించిన అంశం కావచ్చు, ఏ ఒక్కసారి కూడా ప్రస్తావన చేస్తూ ఏ ఒక్క దగ్గర కూడా మాట్లాడిన సందర్భం అయితే లేకుండా పోయింది. అయితే ఏదైతే కొత్త ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఒక సవాల్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ వాళ్ళతోనూ కూడా ఆ యూపీఎస్సీ చైర్మన్ తో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇక్కడ చాలా నిర్లక్ష్యం జరుగుతుందో అదంతా కూడా యూపీఎస్సీ తరహాలో ఇక్కడ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు కూడా అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తామని కూడా ఇదంతా ఒక లైన్ ట్రాక్ మీద తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు
పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త గ్రూప్ 1 లో పాత ఉన్నటువంటి 503 పోస్టులకు గాను కొత్తగా 60 పోస్టులను కలుపుతూ మొత్తం 563 పోస్టులకు మరికొద్ది రోజులు నోటిఫికేషన్ వెలువడనుంది అని చెప్పేసి కొద్దిసేపటికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఇందులో కొద్ది మేరకు అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఎందుకంటే గతంలో 42 ఏజ్ ఏదైతే ఉందో 42 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే గ్రూప్ 1 అంటే రాసుకునే అవకాశం ఉండేది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి లీకేజ్ కారణంగా చాలా మంది అభ్యర్థులు నష్టపోతారనే అంశంతో ఈసారి ప్రభుత్వం మాత్రం దాన్ని 4 సంవత్సరాలు సడలింపు చేస్తూ 46 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్నట్టు కూడా కొంత మేరకు అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఇప్పటికే టీఎస్పీఎస్సీతో పాటు కొంత మేరకు ఈ వర్గాలు టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి భవాని. రైట్, థ్యాంక్ యూ భవిత.